ఏమైంది తాతయ్యకి? తాతయ్యకి అయితే కాళ్ళు చేతులు పడిపోయేవి. నోరు రాదు, నన్నేడు తిని పెంచాలి. దీనికి అక్కడే. తాతయ్యకి ఫంక్షన్ అది వస్తుందా? ఏటీ లేదా. నీకు పిల్లలు ఎంతమంది? పిల్లలు అక్కడే. ఏం చేస్తాడు? కూలిపోయి. కొడుకుకి పెళ్ళి అయ్యి పిల్లలు ఉన్నారు, కానీ ఇల్లు తుప్పు పెట్టేసింది. మాకు తుప్పు కాదు, ఏంటది చదలు పెట్టేసింది. అవతల గోడ ఏమో లోపల గోడ పడిపోయింది, నాన్నేమో కింద పడిపోయి ఉన్నాడు. గోడ పడిపోయే వరకు నువ్వు నీ కొడుకు మీ కోడలు ఏం చేస్తున్నారు? పైసలు ఉన్నది కట్టేస్తుంది. వయసులో ఉన్న కొడుకున్నాడు కదా, పనికి వెళ్ళి డబ్బులు తెచ్చి దాచుకొని కట్టుకోవాలి. ఈ పాక చూసి మొత్తం చదలు పెట్టేసింది. ఇంతలాగా ఇసుక అయిపోయే వరకు ఎవరైనా ఇల్లు ఇలా ఉంచుకుంటారా? ఇల్లు మొత్తం ఇసుకలాగా ఉంది. ఏదో తార్ప ఉండి కాపాడేసింది మిమ్మల్ని, అంతే. మరి అంతే, దేవుడే ఉన్నాడు. మరి ఇలాగైతే సంసారం మరి కష్టమేలే. కానీ బియ్యం ఇస్తాను, సరేనా? బియ్యం తీసుకురండి. అమ్మ, జాగ్రత్త పనులకైతే నేను చాలా బాగా చేసి ఉండేదాన్నమ్మా. నాకు వీళ్ళ మాటలు బట్టి ఏంటంటే ఎంత ఇచ్చినా కూడా చదువులోకి వెళ్ళిపోతుంది. అది ఇగో, ముసలాడికి ఏమైనా కావాలో లేకపోతే నీకు ఇంకేమైనా అవసరమైనవి తీసుకోండి, ఇందులో మ్యాక్సిమం ఉంటాయి. ఓకేనా?